భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 37వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని గంగ నుండి కార్తికేయుడు జనించుట అనే కథగా విందాం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు గంగా ప్రభావాన్ని గురించి చెప్పడం ప్రారంభించాడు. ఈ విధంగా పరమేశ్వరుడు తపస్సు చేస్తూ ఉండగా దేవతలు, ఋషులు సేనానాయకుడు కావాలి అని కోరుతూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. అగ్నిని ముందు ఉంచుకుని వెళ్లిన ఆ ఇంద్రాది దేవతలు అందరూ బ్రహ్మదేవునికి నమస్కరించి ఈ విధంగా పలికారు. పూర్వము నీవు మాకు సేనాపతిగా ఇచ్చిన మహేశ్వరుడు ఉమాపతితో కూడా గొప్ప నియమాన్ని అవలంబించి తపస్సు చేస్తున్నాడు. ఈ విషయంలో లోకక్షేమం కొరకై ఇప్పుడేం చెయ్యాలో అది చెయ్యి. తగు ఉపాయాలు నీకే తెలుసు. మాకు శరణం నీవే కదా. దేవతల వాక్యం విని పితామహుడు వారిని మధురమైన మాటల చేత ఓదారుస్తూ ఈ విధంగా పలికాడు. ఉమాదేవి చెప్పిన విధంగా మీకు మీ భార్యల యందు పుత్రులు పుట్టరు. ఆమె మాటకు అడ్డు లేదు. ఇది సత్యం. ఆకాశమునందు ప్రవహిస్తున్న ఈ గంగ ఉన్నది కదా, ఈమె యందు అగ్నిదేవుడు దేవతలకు సేనాపతి అయి శత్రు సంహారం చేసే పుత్రుని పుట్టిస్తాడు. హేమవంతుని జ్యేష్ఠ పుత్రిక అయిన అగ్నిదేవుని నుండి ఆ గర్భాన్ని స్వీకరిస్తుంది. ఇదంతా ఉమకు కూడా అంగీకారయోగ్యం అవుతుంది, సందేహం లేదు. రామ, ఆ దేవతలందరూ బ్రహ్మదేవుని వాక్యం విని సఫలీకృత మనోరథులై ఆయనకు నమస్కరించి పూజించారు. దేవతలందరూ ధాతువులచే అలంకృతమైన కైలాస పర్వతానికి పోయి అగ్నిదేవుని ఆజ్ఞాపిస్తూ, ఓ అగ్నిదేవ, ఈ దేవతా కార్యాన్ని చెయ్యి. నీ యందున్న మహేశ్వరుని తేజస్సును హిమవంతుని పుత్రి అగు గంగయందు ఉంచు అని పలికారు. అగ్నిదేవుడు అటులనే అని దేవతలకు మాటిచ్చి గంగను సమీపించి, దేవి, గర్భాన్ని ధరించుము. ఈ కార్యం దేవతలకు ప్రియమైనది అని పలికాడు. అగ్నిదేవుని మాట విని గంగ దివ్యమైన రూపాన్ని ధరించింది. ఆమె మహిమను చూసి అగ్నిదేవుడు తన దేహము ఆమెపై అంతటను వ్యాపించేటట్లు చేసి తనలో ఉన్న పరమేశ్వర వీర్యం ఆమె యందు అంతటను వ్యాపించేటట్లు విడిచాడు. దానితో గంగ అవయవాలన్నీ కూడా నిండిపోయాయి. పిమ్మట ఆ గంగ సర్వదేవతలకు ముందు ఉండెడి ఆ అగ్నిదేవునితో ఈ విధంగా పలికింది. అగ్నిదేవ, విజృంభించిన నీ ఈ తేజస్సును నేను ధరింపజాలను. ఈ తేజస్సు నన్ను దహింపచేస్తున్నది. నాకు స్పృహ తప్పిపోతోంది అని పలికింది. అగ్నిదేవుడు గంగతో, ఈ గర్భమును ఇచ్చట హిమవత్ పర్వత సమీపమందున్న చిన్న పర్వతంపై విడిచిపెట్టు అని చెప్పాడు. అప్పుడు ఆ గంగ అగ్నిదేవుడు చెప్పిన విధంగా మిక్కిలి ప్రకాశిస్తున్న ఆ గర్భాన్ని తన అవయవముల నుండి అక్కడ విడిచిపెట్టింది. గంగ వదిలిపెట్టగా బయటకు వచ్చి భూమిపై పడిన కరిగిన బంగారంతో సమానమైన కాంతి గల తేజస్సు నుండి మంగళకరమైన బంగారము, పరిశుద్ధమైన వెండి పుట్టాయి. అచట రేతస్సులోనున్న క్షారము నుండి రాగి, ఇనుము పుట్టాయి. ఆ రేతస్సులోని మలము తగరముగాను శేషంగాను అయినది. ఈ విధంగా ఆ వీర్యము నేలపై బడి అనేక ధాతువుల రూపంలో వృద్ధి పొందింది. ఆ గర్భమును అక్కడ విడవగానే పర్వతముపై మొలచిన శరవణము అంతయు కాంతులచే రంజింపబడినదై సువర్ణమయమైపోయింది. అది మొదలు అగ్నితో సమానమైన కాంతిగల బంగారము జాతరూపము అనగా పుట్టిన రూపము కలది అని ప్రసిద్ధి చెందింది. తృణము, వృక్షములు, లతలు, పొదలు అన్నీ బంగారంగా మారిపోయాయి. అంతట కుమారుడు పుట్టాడు. అతనికి కృత్తికలు అందరూ కలిసి ఒకే కాలమునందు పాలు ఇచ్చి ఆదరించాలి అని ఇంద్ర సమేతులకు దేవతలు ఏర్పాటు చేశారు. ఆ కృత్తికలు తమలో తాము నిర్ణయం చేసుకుని, ఈ పిల్లవాడు మా అందరికీ పుత్రుడు కావాలి అని దేవతలతో ఒక ఉత్తమమైన ఒప్పందం ఏర్పరచుకుని అప్పుడే పుట్టిన ఆ పిల్లవానికి చనుబాలు ఇచ్చారు. ఈ పుత్రుడు కార్తికేయుడు అనగా కృత్తికల కుమారుడు అని 3 లోకాల్లో ప్రసిద్ధి పొందుతాడు, సందేహం లేదు అని దేవతలందరూ పలికారు. దేవతలు ఈ విధంగా చెప్పగా గర్భస్రావమునందు జారిపడి అగ్నివలే శోభతో ప్రకాశిస్తున్న ఆ పిల్లవానికి
కృత్తికలు స్నానం చేయించారు. మహాభాగ్యవంతుడు, అగ్నితుల్యుడు, గర్భస్రావం వలన జారిపడినవాడు అయిన ఆ కార్తికేయునకు స్కందుడు అనగా జారిపడినవాడు అని కూడా పేరు పెట్టారు. ఆ కృత్తికల స్తనములలో అత్యుత్తమమైన క్షీరం పుట్టింది. ఆ శిశువు 6 ముఖములు కలవాడై ఆ 6 స్తనములలో పుట్టిన క్షీరమును ఒక్క సమయంలోనే త్రాగాడు. సామర్థ్యశాలియగు ఆ కుమారుడు ఒక్క దినమునందు మాత్రమే పాలు త్రాగి సుకుమార శరీరవంతుడును తన పరాక్రమముచే దైత్య సేనలను జయించాడు. అగ్ని మొదలగు దేవతలందరూ కలిసి సాటిలేని కాంతిగల అతనిని దేవసేనానాయకునిగా అభిషేకించారు. రామ, గంగకు సంబంధించిన విస్తృత కథను ధన్యత్వమును కలిగించున్నది పుణ్యము అయిన కుమార సంభవ వృత్తాంతం చెప్పాను. భూలోకంలో కుమారస్వామి యందు భక్తిగల మానవుడు దీర్ఘాయుర్దాయమంతుడై పుత్ర పౌత్రాది సౌఖ్యములు అనుభవించి మరణానంతరం స్కందుని లోకానికి చేరుతాడు అని అప్పటికి ఆ కథను ముగించాడు. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 37వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని గంగ నుండి కార్తికేయుడు జనించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 38వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సగర చక్రవర్తి యాగము ప్రారంభించుట అనే కథగా వింటారు. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.